ముఖ్యంగా అనేక హోటల్స్ రాజమహేంద్రవరంలో ఉన్న అనేక వందల కంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని హోటల్స్ కూడా సెల్లార్ పార్కింగ్ లేకుండా రోడ్డు మీదే పార్కింగ్ చేసుకుంటూ విచ్చలవిడిగా వ్యాపారాలను నలుపుకుంటున్నా కానీ మరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారికి కానీ స్థానిక పోలీస్ స్టేషను ట్రాఫిక్ విభాగం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కనపడడం లేదా అనేది ఒక ప్రశ్న. నేను గతంలో కూడా ఎస్పీ గారికి చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. చాలా స్కూల్స్కి నేను కూడా వెళ్ళి సార్ మీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ కాలేజెస్ వెహికల్స్ చాలా అడ్డదిడ్డంగా తోలుతున్నారని చెప్పడం జరిగింది. ఈ మధ్యన చాలా హోటల్స్ ఏవైతే రోడ్డు మీద వెహికల్స్ పార్కింగ్ చేపించి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా వెళ్ళి చెప్పడం జరుగుతుంటే ఒక విచిత్రమైన సంఘటన ఏర్పడింది. ఏంటంటే కొన్ని హోటల్స్ చెప్తున్నారు, ఉదయాన్నే మా హోటల్స్ నుంచి పలానా ఎస్ఐ గారికి పలానా సిఐ గారికి బ్రేక్ఫాస్ట్లు వెళ్తాయి, పలాంటి డిఎస్పి గారికి భోజనాలు వెళ్తాయి, మీరేంటి మమ్మల్ని అడిగేది, మీరు చెప్తే మేము చేయాలా అంటున్నారు. ఇప్పుడు ఎస్పీ గారు నేను ఏదైతే విమర్శ చేశానంటే కొన్ని హోటల్స్, నేను కాదు కొన్ని హోటల్స్ చెప్తున్న విధానం ప్రకారం పలానా ప్రతి పోలీస్ స్టేషన్కి అధికారులకి టిఫిన్ పంపిస్తున్నామని, డిఎస్పీ గారికి భోజనాలు పంపిస్తున్నామని, మా మీద చర్యలు తీసుకోవడం జరగదని వాళ్ళు జబ్బలు జరుస్తూ కాలర్ ఎగరేస్తున్నారు. కాబట్టి నేను చేసిన ఈ విమర్శ అబద్ధమైనట్లయితే మీరు చర్యలు తీసుకొని ట్రాఫిక్ లేని రాజమండ్రిని ఏర్పాటు చేస్తారనుకుంటున్నారు. నేను చేసిన విమర్శ నిజమే అయితే మాత్రం మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉండండి. నమస్కారం.